1913 ఏప్రిల్ 22న ఈ మొట్టమొదటి భారతదేశపు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద కంట్రీ. బ్రిటిష్ కాలంలో ఉండొచ్చు, కానీ భారతదేశంలో భారతీయుడితో తీయబడిన, భారతీయులే నటించబడిన, మరాఠీ వాడే డిఓపి కూడా, ఆయన పేరు గుర్తులేదు నాకు, మరాఠీ వాడే డిఓపి కూడా, అందరూ పూర్తి భారతీయులతో తీయబడిన మొదటి భారతీయ చిత్రం. ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద కంట్రీ. రికార్డులో కూడా అదే ఉంటుంది, మన రికార్డ్స్ అదే ఉంటుంది. 1913 ఏప్రిల్ 22 ముంబై ఒలింపియా థియేటర్, సత్య హరిశ్చంద్ర సినిమా. స్టన్నింగ్ సక్సెస్, వేలకు వేలు డబ్బులు వచ్చాయి. వెంటనే మళ్ళీ ఆయన మోహిని భస్మాసుర, లంకా దహన లాంటి సినిమాలు, ఇంకో 2 సినిమాలు తీశాడు, అవి కూడా డబ్బులు వచ్చాయి. ఈజ్ ఫుల్ ఆఫ్ క్యాష్ మనీ. లండన్ నుంచి హెప్వర్త్ కబుర్ చేశాడు. ఎక్కడైతే వాట్సన్ స్టూడియోలో ఈయన ట్రైనింగ్ తీసుకున్నాడు, గురువు పిలిస్తే వెళ్ళాడు. మన ఇద్దరం కలిపి సినిమా తీద్దాం అన్నాడు. ముచ్చట పడిపోయాడు టెక్నిక్. నువ్వు మొత్తం యూరోపియన్స్ ని, ఫ్రెంచ్ వాళ్ళని, అమెరికన్స్ అందరినీ దాటేస్తావు, నువ్వు మామూలు ఫిల్మ్ మేకర్ కాదని అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చాడు. సినిమా తీద్దాం అన్నాడు. ఇద్దరు ఒక ఎంఓ అయ్యారు, అంతా రెడీ అయిపోయింది. కానీ నువ్వు లండన్లోనే సినిమా తీయాలి అన్నాడు. ఈ భారతీయుడు ఇండియన్ భారతీయుడు నిద్రలేచాడు. నేను ఇక్కడ సినిమా తీయడానికి అన్ని బాధలు పడి, ఓడలెక్కి పడవలెక్కి నీ దగ్గర నేర్చుకుని అక్కడికి వెళ్ళి ఎందుకు తీస్తాను, నీ దగ్గరే శిష్యుడికను ఇక్కడే 4 సినిమాలు తీసుకున్నాను కదా, నువ్వు ఇండియా వస్తే ఇస్తా, లేదా రానన్నాడు. హెప్వర్త్ ఇండియాకి రానన్నాడు. హెప్వర్త్ వదిలేసి వెనక్కి వచ్చాడు. వార్నర్ బ్రదర్స్, ద గ్రేట్ వార్నర్ బ్రదర్స్, ఇప్పుడు కూడా సినిమాలు తీస్తున్నారు, వాళ్ళు వచ్చారు. అవుట్ స్టాండింగ్ ఫిల్మ్ మేకర్ యు ఆర్ మిస్టర్ ఫాల్కే, వీ వాంట్ టు అసోసియేట్ విత్ యూ అని చెప్పి వాళ్ళు ఈయన కూడా జాయింట్ గా కొన్ని సినిమాలు తీశారు. తర్వాత హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు కొన్ని సినిమాలు తీశారు. ఇలాగ చాలా మందితో కొలాబరేషన్తో ఈయన 1913లో తీసిన మొదటి సినిమా నుంచి 1938లో మానేశాడు సినిమా తీయడం. 44లో చనిపోయాడు ఆయన. ఈ లోపు 97 సినిమాలు, 28 అద్భుతమైన డాక్యుమెంటరీలు తీశాడు మన ఫాల్కే. అయితే 1932లో ఆలమారా అని ఒక సినిమా వచ్చింది ఇండియాలో. ఆలమారా, ఇది కూడా ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ తెలుసుకోవాలి. మనం చాలా మంది కుర్రాళ్ళు కలిసినప్పుడు కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతుంటారు. ఏం సార్ సినిమాలు ఎంత కష్టపడుతున్నా అవకాశాలు రావట్లేదు, కళ్ళు ఎర్రగా ఉంటాయి, గడ్డాలు గీసుకోరు, ఎర్రగా మీద వస్తుంటారు చిన్నపిల్లలు. వాళ్ళందరూ ఇది తెలుసుకోవాలి, ఫాల్కే గురించి తెలుసుకోవాలి. ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని అపజయాలు, ఎంత అస్థిరత్వం, ఎంత ఆర్థికపరమైన లాసులు, ఎంత కుటుంబపరమైన లాసులు. వీళ్ళ భార్య చనిపోయింది, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, అన్నీ పోయి మళ్ళీ జీసస్ క్రీస్తు సినిమా చూసి ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్నాడు. లండన్ వెళ్ళాడు, తెచ్చుకున్నాడు, పెద్దవాడయ్యాడు. లండన్ వాళ్ళు మళ్ళీ పిలిచి మాతో సినిమా తీయమన్నారు, వార్నర్ బ్రదర్స్ వాళ్ళు సినిమా తీయమన్నారు. 1932లో వచ్చిన ఆలమరా ఇతని యొక్క అప్రతిహితమైన జర్నీ, ప్రయాణానికి ఒక వేటేసింది. ప్రజలు టాకీ మూవీ అది, ఇంతవరకు మూకీ ఒకళ్ళు వచ్చి బయట నుంచి చెప్తూ ఉంటారు, తెర మీద బొమ్మలు తిరుగుతూ ఉంటాయి, అంతే బొమ్మలు తిరుగుతూ ఉంటాయి. ఆ బొమ్మలకి బయట మాటలు ఒకళ్ళు కామెంటరీ చెప్తారు, అది మూకీ. సో ద ఫస్ట్ మూవీ ఆఫ్ ద కంట్రీ, ద ఫస్ట్ మూకీ మూవీ ఆఫ్ ద కంట్రీ సత్య హరిశ్చంద్ర బై ఈయన మన దాదాసాహెబ్ ఫాల్కే. ఆలమారా వచ్చిన తర్వాత, ఆలమారా 1932 వేటు పడింది అయ్యకి, పెద్ద ఆయనకి. ఇంకా 4-5 సంవత్సరాలు ఆయన సినిమాలు తీయడం ఆపేశాడు. టాకీ వచ్చాక పేదరికంలో కూడా వెళ్ళాడు, ఇబ్బందులు పడడం మొదలెట్టాడు తలావుద్ ఫాల్కే గారు. అప్పుడు కరెక్ట్గా మళ్ళీ ఆయన్ని ముంబైలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ పిలిచి, ముంబైలో నేను స్పాన్సర్ చేస్తాను, ఒక టాకీ సినిమా తీయమన్నారు. నేర్చుకున్నాడు మళ్ళీ. తెలియదు ఆయనకి టెక్నిక్, టాకీ ఎలా చేస్తారో తెలియదు. మళ్ళీ ఆ కొత్త విధానాలు నేర్చుకుని 1937లో గంగావతరణం అనే ఒక అద్భుతమైన విజయవంతమైన టాకీ చిత్రం తీశాడు. దట్ వాజ్ హిస్ లాస్ట్ మూవీ. 13లో ప్రారంభమైన కెరియర్ 1937లో సత్యహరిశ్చంద్రతో మొదలైన కథ గంగావతరణంతో ముగిసింది. 37 తర్వాత ఆ సినిమా విజయవంతమైంది, కానీ గోవింద్ ఫాల్కే, మన దాదాసాహెబ్ ఫాల్కే సినిమా తీయడం ఆపేశాడు. ఆరోగ్యం క్షీణించింది, రకరకాల వ్యక్తిగత, శారీరక, అప్పటికే 70 ఏళ్ళు వచ్చేస్తున్నాయి వయసు వలన ఆయన సినిమాలు తీయడం ఆపేసి మళ్ళీ నాసిక్ వెళ్ళిపోయి, ముంబై నుంచి నాసిక్లో 1944లో చనిపోవడం జరిగింది. ఇది స్వతంత్రం రాకముందే 3 ఏళ్ల ముందు చనిపోయారు. త్రయంబకంలో గోవింద్ ఫాల్కేగా జన్మించి దాదాసాహెబ్ ఫాల్కేగా నాసిక్లో మరణించి, ఈ మధ్య కాలంలో అనేక వృత్తులు, ప్రవృత్తులు, విజయాలు, అపజయాలు చూసుకుంటూ సినిమా రంగంలోకి 1937లో వచ్చి 97 అద్భుతమైన సినిమాలు,
ఇలా అన్ని హిట్లే అమ్మాయి. 1913లో 13లో మొదలుపెట్టి 1937 దాకా అన్ని 97లో 96 మూకీ సినిమాలు, 97వ సినిమా గంగావతరణం. టాకీ సినిమా కూడా తీసి ఈ కొత్త మార్పుల్ని కూడా నేను నేర్చుకోగలను, నేను అందులో కూడా సర్వైవ్ అవ్వగలను నిరూపించుకుని తర్వాత నాసిక్కి వెళ్ళిపోయి మరణించిన ఒక ధీరుడు కదా. ఇప్పుడు ఈయన పేరు మీద అవార్డు ఇవ్వాలి, ఇవ్వక్కర్లేదా? ఖచ్చితంగా సార్. ఇంకెవరి పేరు మీద ఇవ్వాలంటారా? లేదు. అతనే కదా భారత జాతికి, భారతదేశపు సినిమా పితామహుడుగా దేశం ఆయన ఇవాళ కొనియాడుతోంది. 1971లో ఆయన పేరు మీద ఒక స్టాంప్ కూడా రిలీజ్ చేశారు భారతదేశ తపాలా శాఖ. 1971 దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. రాజా హరిశ్చంద్ర, సత్య హరిశ్చంద్ర సినిమా తీయడానికి ఆయన పడిన కష్టాల మీద 1980sలో ఒక ఆయన పేరు గుర్తులేదు, ఒక డాక్యుమెంటరీ తీస్తే ఆయనకి ప్రపంచంలో ఉన్న అన్ని అకాడమీ అవార్డులు ఆయనకి వచ్చాయి. అసలు ఈ గోవింద్ ఫాల్కే, దాదాసాహెబ్ ఫాల్కే ఎలా అయ్యాడు, ఆయన పడిన కష్టాలేంటి, ఈ హరిశ్చంద్ర సినిమాని, ఈ 4 ఏళ్ళ సినిమా తీయడానికి ఈయన పడిన బాధలు ఏమిటి, నేర్చుకునే విధానాలు ఏమిటి, ఎంత కష్టపడ్డాడో. ఒక సినిమా ఒక లఘు చిత్రం తీస్తే ప్రపంచంలో అన్ని అకాడమీ అవార్డులు వచ్చాయి. ఆ సినిమాకి అన్ని అవార్డులు వచ్చాయి. ద మేకింగ్ ఆఫ్ సత్య హరిశ్చంద్ర అన్ని అవార్డులు వచ్చాయి. అంత గొప్పవాడు. అయితే భారతదేశం ఇంకో రకంగా ఆయన గౌరవించుకుంది. 1969 సంవత్సరంలో, అప్పటిదాకా మనం జాతీయ ఉత్తమ నటులు అవి ఇస్తున్నారు. 1969 సంవత్సరంలో భారతదేశపు సినిమాకి అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి, భారతదేశ సినిమా అభివృద్ధికి దోహదపడిన వాళ్ళకి, సినిమాని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళకి, రకరకాల రంగాల్లో పాటలు, మాటలు, దర్శకత్వం, నిర్మాణత్వం, లేదా స్టూడియోలు కట్టడం, సినిమాకి ఉపయోగపడిన ఒక పర్సనాలిటీకి ఇచ్చే అత్యుత్తమ అవార్డుని స్టార్ట్ చేసి ఆ అవార్డుకి దాదాసాహెబ్ ఫాల్కే పేరు పెట్టారు. దిస్ వాజ్ ఇన్ 1969. దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద సినిమాల్లో అద్భుతాలు సృష్టించిన వాళ్ళకి ఇచ్చే అవార్డుకి ఆయన పేరు పెట్టారు. ఇక్కడే ఒక వైచిత్రి చెప్తాను మీకు. ఒక వైచిత్రి ఏంటంటే, తన సినిమాల్లో ఆడవాళ్లు నటించడానికి దొరక్కపోతే వేశ్యా గృహాలకు వెళ్ళి అక్కడ చెడ్డ పేరు తెచ్చుకుని, ఒక్క వేశ్య కూడా ముందుకు రాకపోతే నటించడానికి, మహిళలు దొరక్కపోతే మగవాళ్ళతో ఆడవాళ్ళ వేషాలు వేయించి ఎన్నో సినిమాలు తీసి తన పేరు మీద అవార్డు సృష్టించబడేదాకా ప్రయాణం సాగించబడిన ఈ మహానుభావుడి పేరు మీద పెట్టిన మొదటి అవార్డు, ఇంత పురుషాధిక్య సమాజంలో, ఇంత పురుషాధిక్యత ఉండే సినిమా రంగంలో ఆ అవార్డు మొగాడికి వెళ్ళలేదు. మొట్టమొదటి అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద పెట్టిన మొట్టమొదటి అవార్డు. సినిమా రంగంలో పురుషులకి ఎవరు, రాజ్ కపూర్లు, పృథ్వీరాజ్ కపూర్లు, ఉద్దండులు ఎంతమంది ఉన్నారు. అది పురుషాధిక్య సమాజం. అది సినిమా రంగం అంటేనే. ఒక మహిళకి వెళ్ళింది, ఒక ఆడదానికి వెళ్ళింది. ఆవిడే దేవికా రాణి. 1969 ద ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ దేవికా రాణి. ఒక మహిళ, ఒక ఆడది. ఆవిడ కథే మన నెక్స్ట్ ఎపిసోడ్. నమస్కారం.